దక్షిణ భారతదేశానికి డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన శాపంగా మారబోతుందా? జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలు ఇప్పుడు శిక్షించబడతాయా? డీలిమిటేషన్ ధర్మిల ఉత్తరాది రాష్ట్రాలు పెంచుకునే బలంతో కేంద్ర రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయా, లేక ఇవన్నీ కేవలం భయాలేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది డాక్టర్ రమేష్ కుమార్ బడి. నేను మీ డాక్టర్ రమేష్ కుమార్. ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ డీలిమిటేషన్. అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి? అది ఎందుకు దక్షిణ భారతంలో భయాందోళనలు కలిగిస్తుంది? డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, 82, 170 మరియు 330 నుండి 332 ప్రకారం నియోజకవర్గాల సరిహద్దులు జనాభా మార్పులను బట్టి మార్చబడతాయి. దీనికోసం ఏర్పాటు చేయబడే డీలిమిటేషన్ కమిషన్ ఈ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఆర్టికల్ 329 ప్రకారం ఈ కమిషన్ నిర్ణయాలను సాధారణంగా కోర్టులో ప్రశ్నించలేము. కానీ 2024 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు దీనిపై న్యాయ పరిశీలనకు అవకాశం ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. ఇంతకుముందు 1952, 1963, 1973 మరియు 2002లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణతో డీలిమిటేషన్ నిలిపివేయబడింది. అలాగే 2002లో చేసిన 84వ రాజ్యాంగ సవరణతో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ 2026 వరకు ఫ్రీజ్ చేయబడింది. దేశ జనాభా 1971లో 55 కోట్లు ఉండగా ప్రస్తుతం 142 కోట్లుగా ఉంది. కాబట్టి లోక్సభ సీట్లు పెంచాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. డీలిమిటేషన్ పై దక్షిణ రాష్ట్రాలు ఎందుకు భయపడుతున్నాయి? దక్షిణ రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విజయం సాధించాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఫర్టిలిటీ రేటు 2.7% మరియు బీహార్లో 3% ఉంటే కేరళలో 1.8% మాత్రమే ఉంది. అందువల్ల ఉత్తర రాష్ట్రాల్లో జనాభా చాలా ఎక్కువగా పెరిగింది. ఫలితం, ఇక ముందు జరపబోయే డీలిమిటేషన్లో ఎక్కువ సీట్లు ఉత్తర రాష్ట్రాలకు వచ్చి దక్షిణ రాష్ట్రాల్లో సీట్లు తగ్గే ప్రమాదం ఉంది. 2026 అంచనాల ప్రకారం తమిళనాడులో 39 సీట్లు 31కి తగ్గుతాయి. కేరళలో 20 సీట్లు 12కి తగ్గుతాయి. ఆంధ్రలో 25 సీట్లు 28కి పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో 17 సీట్లు 20కు పెరుగుతాయి. కర్ణాటకలో 28 సీట్లు 36 సీట్లకు పెరిగే ఛాన్స్ ఉంది. ఉత్తరప్రదేశ్లో ఏకంగా 80 సీట్లు 128కి పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది. అదే బీహార్లో అయితే 40 సీట్లు 70కి పెరుగుతాయి. ఇందువల్లనే దక్షిణ రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ డీలిమిటేషన్ మనపై డెమకిల్స్ స్వోర్డ్ అంటే రాక్షస ఖడ్గంగా మారింది అంటూ జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలను శిక్షించడం సరైంది కాదు అని అన్నారు. ప్రఖ్యాత స్కాలర్ శ్రీ ఆర్ఎస్ నీలకంఠన్ చేసిన స్టడీ ప్రకారం కేరళలో 97.4% మహిళా అక్షరాస్యత ఉంది. జాతీయ స్థాయిలో ఉన్న 41% కంటే ఇది చాలా ఎక్కువ. కానీ ప్రస్తుతం ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఆర్థికంగా ముందున్న కేరళకు అన్యాయం జరుగుతుంది. రాజకీయ కోణం. ఉత్తర రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన మద్దతు ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యథాతథంగా డీలిమిటేషన్ చేస్తే మరిన్ని సీట్లు పెరిగి కేంద్రం బలం ఉత్తర భారతంలో మరింత పటిష్టం అవుతుంది. దీనితో దక్షిణ రాష్ట్రాలకు తక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది. పరిష్కారాలు. 1. 1971 జనాభా లెక్కల ప్రకారం సీట్లు ఉన్నవి ఉన్నట్లుగా ఉంచడం, కానీ ఇది చట్ట విరుద్ధం అవుతుంది. 2. ప్రస్తుతం ఉన్న కొత్త పార్లమెంటు భవనం కెపాసిటీకి తగ్గట్టుగా లోక్సభ సీట్లు 888కి పెంచడం. 3. దక్షిణ రాష్ట్రాలకు లోక్సభ సీట్లు తగ్గే అవకాశం ఉండటం వల్ల నష్టపరిహారంగా ఆయా రాష్ట్రాల రాజ్యసభ సీట్లు పెంచడం. 4. జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వడం. 5. నియోజకవర్గాల పెంపు కేవలం 10% ఉండేలా చూడడం. అప్పుడు ఏ రాష్ట్రానికి సీట్లలో పెద్దగా మార్పులు ఉండవు. 6. దక్షిణ రాష్ట్రాలను డీలిమిటేషన్ చర్చల్లో భాగం చేయడం. కోవిడ్ వల్ల 2021 జనాభా లెక్కల గణన జరగలేదు. 2031 జనాభా లెక్కలు ఎప్పుడో
స్పష్టత లేదు. కాబట్టి డీలిమిటేషన్ ప్రక్రియను 2026 వరకు పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది. ఈ మధ్యనే ఆమోదించబడిన మహిళా ప్రాతినిధ్యం చట్టం అమలుతో ఈ సమస్య ఇంకా జటిలం అవుతుంది. చివరిగా జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలను శిక్షించడం సరైంది కాదు. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలి. రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా కేంద్రం బాధ్యతగా వ్యవహరించాలి. మీ అభిప్రాయం ఏమిటి? సీట్లు జనాభా ఆధారంగా పెరగాలా లేక అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవాలా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.